హాయ్ అన్న ప్రతి ఒక్కరికి ఎస్ఎస్సి జీడీ రిక్రూట్మెంట్లో ఫిజికల్ మనం క్లియర్ చేసినా సరే మెడికల్ కట్ ఆఫ్ అనేది ఉంటుందా లేదని సందేహం అనేది ఉంది. అంటే లాస్ట్ టైం ఏమైందంటే పోస్టులు మిగిలిపోయి మళ్ళీ ఏంటంటే సెకండ్ లిస్ట్ అనేది ఉండేది. ఈసారి ఏంటంటే అంత స్కోప్ లేదు కాబట్టి సిచ్యువేషన్స్ కూడా చాలా క్రిటికల్గా ఏంటంటే ఎవ్రీ పోస్ట్ కూడా కాంపిటీషన్ ఉంది కాబట్టి సెకండ్ లిస్ట్ అనేది మ్యాక్సిమం ఉండదు. లాస్ట్ వీడియోలోనే చెప్పాను. అలాగే ఏంటంటే ఫిజికల్ మనం క్లియర్ చేసినా సరే మెడికల్ కట్ ఆఫ్ ఉంటుందా లేదా అంటే అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రన్నింగ్. ఈ రన్నింగ్ 5Km ఎంతమంది క్లియర్ చేశారని బట్టి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మెడికల్లో అంటే రన్నింగ్లో ఏంటంటే 100 అవుట్ ఆఫ్ ఇంకా 80 మెంబర్స్ అలాగని క్లియర్ ఎందుకంటే ఇప్పుడు మనకి టైం ఎక్కువైంది, చాలా ఎక్కువ టైం అనేది మనకి మిగిలింది. అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఈ ఎగ్జామ్ ఫిబ్రవరిలో అవ్వడం ఏంటి, మార్చ్ కాక ఏప్రిల్లో రిజల్ట్ రావడం ఏంటి, ఏప్రిల్ మే జూన్ జూలై అయిపోయినా సరే రన్నింగ్ పెట్టకపోవడం ఏంటి, ఆగస్టులోకి వచ్చి పడడం ఏంటి. సో మనకి అప్రాక్సిమేట్లీ 3 to 4 months చాలా గ్యాప్ అనేది వచ్చింది మధ్యలోన రన్నింగ్కి, ఫర్ ఓన్లీ రన్నింగ్ 5 months కూడా గ్యాప్ వచ్చింది. ఫిబ్రవరితో మొదలెట్టుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇప్పుడు ఇది ఆగస్ట్ ఇది. సో చూడండి అప్రాక్సిమేట్లీ కాదు ఆల్మోస్ట్ 5 months. సో మనకి ర్యాలీకి రన్నింగ్కి ప్రాక్టీస్ చేయడానికి టైం దొరికింది. సో చాలా వరకు ఏంటి రన్నింగ్ వేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒకవేళ రన్నింగ్ వేయలేకపోతే బోర్డర్లో ఉన్న వాళ్ళకి మంచిది, రన్నింగ్ వేస్తారనుకోండి బోర్డర్లో ఉన్న వరకు ఏమవుతుందంటే కొద్దిగా డిసప్పాయింటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి 78 మార్క్స్కి కట్ ఆఫ్ ఉంది. ఆ క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయి 79.05 వచ్చాయి, 0919 వచ్చాయి. ఇంకో క్యాండిడేట్కి 78.1234 వచ్చాయి అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే రన్నింగ్ చాలా ఎక్కువ మంది మనం క్వాలిఫై అయ్యామో మెడికల్కి వచ్చేసరికి ఏంటంటే కట్ ఆఫ్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఒకటి మెడికల్కి ముందే కట్ ఆఫ్ ఉంటుంది. ఒకవేళ రన్నింగ్లో ఎక్కువ మంది క్వాలిఫై అవ్వకపోతే మెడికల్ కట్ ఆఫ్ ఉండకుండా ఎంతమంది అయితే రన్నింగ్ రేషియో ఎంతమంది అయితే వచ్చారో అంతమంది కూడా మెడికల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే రన్నింగ్లో ఎక్కువ మంది కానీ ఇప్పుడు టైం బట్టి చెప్పిన కదా 5 months దొరికింది కాబట్టి 5Km ఈజీగా వేస్తారు 24 minutesలో అందరూ ఉన్నాం. సో ఒకవేళ మెడికల్ కానీ కట్ ఆఫ్ కానీ ఉంటే మరి 1 mark 2 mark కాదు, మ్యాక్సిమం అయినంతవరకు నేను చాలా వీడియోలో చెప్పాను +2.89,097 మార్క్స్తో క్వాలిఫై అయ్యాను కదా, నేను కూడా డిస్క్వాలిఫై అవ్వచ్చు మెడికల్లో. అది మన చేతిలో ఉండదు. అదే అర్థమైందా? ఏదో డిసప్పాయింట్ చేయాలని కాదు, అంతెందుకు మీకు డిసప్పాయింట్ చేయాలనుకుంటే ఫస్ట్ నేనే చెప్పాను కదా, ఇన్ని మార్కులతో నేను కూడా మెడికల్కి నేను వెళ్ళను, నేనే ఫస్ట్ డిస్క్వాలిఫై అయిపోతాను. సో అలాగని చెప్పేసి ఏంటంటే బోర్డర్లో ఉన్నకి జాబ్ రాదని కాదు, జాబ్ వస్తుంది కానీ ఏంటంటే చాలా కష్టంగా అనమాట. చాలా సిచ్యువేషన్స్ ఎలా ఉండాలంటే మనకి అన్నీ ఫేవరబుల్గా ఉండాలి. A to Z రన్నింగ్లో ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవ్వాలి, వాళ్ళకి ఎంతైతే రేషియో ఉందో అంత రేషియోలో రావాలి. అలాగే మెడికల్లో కూడా వాళ్ళు పెట్టిన రేషియోలోనే 1:2 పెడితే 1:2, 1:3 పెడితే 1:3 రేషియోలో రావాలి. లాస్ట్లో ఈ రేషియోలో కూడా ఏంటంటే హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అవ్వాలి. అయిన తర్వాత బోర్డర్ వాళ్ళకి అప్పుడు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఫేవరబుల్ కండిషన్స్, కానీ ఇవన్నీ అవుతాయా మనం అవ్వాలని మనం కోరుకోకూడదు, అది తప్పది. ఏంటంటే ఏది జరగాల్సిందో జరుగుద్ది కాబట్టి మ్యాక్సిమం అయినంతవరకు ఏంటంటే ఈ కట్ ఆఫ్ అనేది ఏంటంటే మెడికల్కి మ్యాక్సిమం పెట్టడం జరుగుద్ది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రన్నింగ్ వేసామనుకోండి మన లక్. ఇప్పుడు ఎలాగంటే ఒక 100 members ఉన్నారు, 100 membersని ఒక బ్యాచ్ని వదిలేరు. ఆ బ్యాచ్లో ఏం జరిగింది మ్యాక్సిమం అయినంతవరకు 100 membersలో జస్ట్ 50 members మాత్రం రన్నింగ్ వేశారు. అలాగే ప్రతి బ్యాచ్లో కూడా అలాగే వేసారనుకోండి, ఆఫ్ వేసారనుకోండి కొద్దిగా మంచిదే. మ్యాక్సిమం అయితే 1 mark 2 mark యాడ్ అవుతుంది కట్ ఆఫ్కి. ఇంకా లక్ మీద బాగుందనుకుంటే ఎవరికైనా సరే పాయింట్స్ మీద వచ్చిందనుకోండి, ఒకళ్ళు 78.0712 అనేది ఫిజికల్ కట్ ఆఫ్ అనుకుందాం. మెడికల్కి ఈ 78 అనేది జస్ట్ 79.01212 అవ్వచ్చు, ఇది 0121 అవ్వచ్చు, లేకపోతే 81 అయిపోవచ్చు. అంటే ఎంత అవుతుంది అనేది మన చేతిలో ఉండదు, అది వాళ్ళ రేషియో బట్టి ఉంటుంది. ఎందుకు లాస్ట్ టైం కూడా ఒకసారి జరిగింది కదా, మెడికల్ కట్ ఆఫ్ అనేది యూఆర్కి 72 ఉంటే 76 అవ్వడం, ఓబీ 66 ఉంటే 72 అవ్వడం, 58 ఉంటే 63 అవ్వడం జరిగింది కదా. సో ఏంటంటే మ్యాక్సిమం అయినంత వరకు రన్నింగ్ వేసిన బట్టి ఏదైనా సరే ఈ బోర్డర్లో ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుందా లేదనేది డిసైడ్ అయి ఉంటుంది. రన్నింగ్ వేసిన వాళ్ళు బట్టి, నెక్స్ట్ మెడికల్లో ఎంతమంది ఫిట్ అయ్యారని బట్టి.
ఓకేనా బ్రదర్, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు డిసప్పాయింట్ చేయలేను కదా. డిసప్పాయింట్ చేయాలంటే ఫస్ట్ నేనే డిసప్పాయింట్ ఇక్కడ అయ్యాను. ఎందుకంటే నాకు వస్తుందా రాదని 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా 100% అనుకోకూడదు. ఇంకా 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు. సో బార్డర్లో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టా లింకు, ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉన్న అడిగినా సరే నేను రిప్లై ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఫిజికల్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. బార్డర్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అది చూసి ఒకసారి మీరంటూ ఒకసారి ఆలోచించండి. సో ఇంకా ఫిజికల్కి వెళ్ళే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ బ్రదర్. బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. జై హింద్.